రాష్ట్రంలో డీమ్డ్ మెడికల్ కాలేజీలు పెరుగుతుండటంతో కన్వీనర్ కోటా సీట్లు తగ్గుతున్నాయి. ప్రైవేట్ వర్సిటీలు రిజర్వేషన్లు స్థానిక కోటాకు మంగళం పాడుతున్నాయి. కాలేజీలు సొంతంగానే పరీక్షల నిర్వహణ, ఫీజులు నిర్ణయించుకునే అధికారం ఉండడంతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీలు పెరిగితే మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరుగుతున్నప్పటికీ కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మాత్రం తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడమే ఇందుకు కారణం. అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా నీలిమా మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్, డెంట్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది యూజీసీ. అపోలో సహా మరో 2 మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఏమీ ఉండదు. ఆయా కాలేజీల్లోని సీట్ల భర్తీలో స్థానిక కోటా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కన్వీనర్ కోటా అనేది లేకుండా మొత్తం సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులకైనా, ఎన్ఆర్ఐ స్టూడెంట్లకైనా సీట్లు ఇచ్చుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా కాలేజీల్లో పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యాంకనం కూడా సొంతంగానే చేసుకునేలా అవకాశం కల్పించారు. ఇలా పూర్తి అధికారాలను యాజమాన్యాలకే కట్టబెట్టడంతో రాష్ట్ర విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. కన్వీనర్ కోటా సీట్లు తగ్గిపోతుండటంతో మెరిట్ ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీల విధానంపై కాలోజీ హెల్త్ వర్సిటీ ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే పద్ధతి కొనసాగితే స్థానిక విద్యార్థులకు నష్టం జరగడంతో పాటు మెడికల్ ఎడ్యుకేషన్ నాసిరకంగా తయారవుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లను మెరిట్ విద్యార్థులకు కేటాయించి ఆ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు ఏడాదికి 1,00,000 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో మెరిట్ ర్యాంకు సాధించిన పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ చదవగలుగుతున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ఇస్తున్న అనుమతులతో మెరిట్ ర్యాంకులున్న విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే కొనసాగితే మిగిలిన ప్రైవేటు కాలేజీలు కూడా డీమ్డ్ హోదా తెచ్చుకొని కన్వీనర్ కోటా లేకుండా చేసే ప్రమాదం ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఫీజు రెగ్యులారిటీ కమిటీ నిర్ణయిస్తుండగా డీమ్డ్ వర్సిటీలో వాటి యాజమాన్యాలే తమ ఫీజును నిర్ణయించుకుంటున్నాయి. ఎంబీబీఎస్ సీట్లకున్న డిమాండ్ తో ఈ యూనివర్సిటీల్లో అడ్డగోలు దోపిడీ జరిగే ప్రమాదం ఉంది. ఆయా వర్సిటీల యాజమాన్యాలు నిర్ణయించిన ప్రకారం అధిక ఫీజులు కట్టగలిగిన వాళ్లకే సీట్లు వస్తాయి. నీట్లో మెరిట్ ర్యాంకులు సాధించలేని ధనిక వర్గాలకు చెందిన పిల్లలే అలాంటి కాలేజీల్లో సీట్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీలు కాలోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉండవు. డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలో సొంతంగా ఎగ్జామ్స్ నిర్వహించుకోవడంతో అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా మెడికల్ ఎడ్యుకేషన్ నాసిరకంగా తయారై స్కిల్ లేని డాక్టర్లు తయారవుతారని అంటున్నారు మెడికల్ ప్రొఫెసర్స్. ఇలా దొడ్డిదారిలో ఎక్కువ మార్కులు పొందిన డాక్టర్లకే భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ పోస్టులు దక్కే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎంబీబీఎస్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. స్కిల్ లేని ఇలాంటి డాక్టర్ల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ లిమిట్స్ లో ఉండే ప్రైవేటు మెడికల్ కాలేజీలో 50% సీట్లను కన్వీనర్ కోటాలో, 35% సీట్లు బే కేటగిరీలో, 15% సీట్లను సి కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఈ లెక్కన నీలిమా మెడికల్ కాలేజీలోని 150 సీట్లలో 75 సీట్లు కన్వీనర్ కోటాలోకి రావాలి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో 400 ఎంబీబీఎస్ సీట్లలో 200 సీట్లు కన్వీనర్ కోటాలోకి రావాలి. కానీ కేంద్రం ఆధీనంలోని యూజీసీ వాటికి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వడంతో మొత్తం సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి. కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లను, బి కేటగిరీలోని 85% సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న నిబంధన కూడా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు వర్తించదు.